హాయ్ అండి, అందరికీ నమస్కారం. పాత ప్రమిదలు ఇంట్లో ఉంటే వాటిని కొత్త వాటిలో ఈ టిప్ ఉపయోగించి మనం తయారు చేసుకోవచ్చు. ఆ టిప్ ఏంటనేది నేను ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. మన ఇంట్లో ఉన్నటువంటి బాగా మసిపట్టేసినటువంటి ప్రమిదలను కూడా మనం కొత్త వాటిలో అయితే తయారు చేసుకోవచ్చండి. అందుకోసం మన ఇంట్లో ఉన్నటువంటి పాత ప్రమిదలన్నీ కూడా తీసుకుని వాటిని ఏదైనా డిష్ వాష్ లిక్విడ్తో బాగా జిడ్డు పోయేలా బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా ఆరనివ్వాలి. ఈ ప్రమిదలు ఆరేలోపు మనం ఇక్కడ ఒక పేస్ట్ అయితే సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ఒక బౌల్ ని తీసుకుని ఒక స్పూన్ వరకు జాజు ఉంటుందండి. దీనిని జేగురు అని కూడా పిలుస్తారు. మనకి పూజా స్టోర్స్ లో ఇది లభిస్తుంది. అది 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి. అందులో ఒక స్పూన్ తీసుకుని ఇలా బౌల్లో వేసుకుని ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. దీనిని మరీ పలుచుగా కలపకూడదండి, తిక్కుగానే కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రమిదలను బట్టి మనం ఈ పేస్ట్ ని అయితే సిద్ధం చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న కాటన్ క్లాత్ ముక్కను తీసుకుని దాన్ని వాటర్ లో తడుపుకుని తడిపిన క్లాత్ సహాయంతో ఈ పేస్ట్ ని ప్రమిదలకు అప్లై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. పేస్ట్ ని పలుచుగా కాకుండా ఇలా తిక్కగా కలుపుకుంటే ప్రమిదలకు ఈ పేస్ట్ బాగా పడుతుంది. ఇలా ప్రమిదలకు ఎక్కడైతే బాగా నల్లగా ఉంటుందో అక్కడ కొద్దిగా ఎక్కువగా పేస్ట్ ని అయితే అప్లై చేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రమిదలకు అప్లై చేసుకోవచ్చు. డిజైన్ ఉన్న ప్రమిదలకు కూడా మనం ఈ పేస్ట్ ని అప్లై చేసుకోవచ్చండి. మనం సాంబ్రాన్ని వెలిగించడానికి కూడా ప్రమిదలను వాడతాం కదండి, ఆ ప్రమిదలకు కూడా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా ప్రమిదలు అన్నిటికి పేస్ట్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమిదలను ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండ్లో కానీ ఒక 2 గంటలు లేదా 1 గంట అయినా పెట్టుకోవచ్చు. మనకి తడి అంతా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వీటిల్లో మనం దీపారాధన చేసుకోవచ్చు. నేను వీటిని ఎండలో పెట్టి కూడా మీకు చూపిస్తానండి. బాగా నల్లగా అయిన ప్రమిదలకు డబుల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. నేను తీసుకున్నటువంటి ప్రమిదలు అన్నిటికీ కూడా ఈ విధంగా అప్లై చేసేసుకున్నానండి. పేస్ట్ని అప్లై చేసుకుని ఎండ్లో అయితే పెట్టుకున్నాను. నాకు ఇవి ఆరడానికి 1 గంట 2 గంటల టైం పట్టింది. ఆ తర్వాత నేను ఇందులోకి మీకు దీపారాధన చేసి కూడా చూపిస్తున్నానండి. చూడండి, మనకి ఆయిల్ వేసినా కూడా ఈ పేస్ట్ అనేది కరగడం లేదు. చూసారు కదా, మళ్ళీ ప్రమిదలు కొత్త వాటిలో అయితే అయిపోయాయి. ఇంట్లో ఉన్నటువంటి పాత ప్రమిదలను పడేయకుండా ఈ టిప్ ఉపయోగించి ఆ ప్రమిదలను కొత్త వాటిలో అయితే తయారు చేసుకోండి. మనం దీపావళి రోజే ఎక్కువగా ఇంట్లో దీపాలు పెడతాం కాబట్టి ప్రమిదలు ఎక్కువ అయితే పడతాయి. అందుకని నల్లగా అయిపోయిన ప్రమిదల్ని చాలా మంది వాడరు, పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా ఒక్కసారి యూజ్ చేసుకోవడానికే కదండి, అందుకని ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది. అయితే మనం ఈ ప్రమిదలను వాష్ చేస్తే ఆ పేస్ట్ అనేది పోతుంది. మళ్ళీ ప్రమిదలు బ్లాక్ గా అయితే అయిపోతాయి. ఇలా ఈ పేస్ట్ అప్లై చేసిన ప్రమిదలు ఒక్కసారికే ఉపయోగపడతాయండి. మళ్ళీ నెక్స్ట్ మనం ఈ ప్రమిదలను వాడుకోవాలంటే మళ్ళీ పేస్ట్ అప్లై చేసుకుని ఎండలో పెట్టుకుని దీపారాధన చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.